హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'స్త్రీకి కామనాడులు' రిలీజ్ అయ్యే భాగాలు ఇవేనట. మీకు తెలుసా? స్త్రీకి ఏ శారీరక స్పర్శ నచ్చుతుంది? ఏ ప్రాంతాలు సున్నితంగా ఉంటాయి? లైంగిక స్పందన కేవలం శరీరంలోని కొన్ని భాగాలపైనే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. మొదటిది పెదవులు. పెదవుల స్పర్శకు సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. ప్రేమతో కూడిన ముద్దు అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు. చాలామందికి అది భావోద్వేగ సాన్నిహిత్యానికి కూడా ఒక వ్యక్తీకరణ. భాగస్వామిపై నమ్మకం, ప్రేమ, సౌకర్యం ఉన్నప్పుడు పెదవుల ద్వారా సాన్నిహిత్యాన్ని భావన మరింత బలపడవచ్చు. రెండవది మెడ. మెడ చుట్టూ ఉన్న చర్మం కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. భాగస్వామి ప్రేమతో మృదువుగా స్పర్శించడం కొందరిలో సాన్నిహిత్యాన భావనను పెరగవచ్చు. కానీ మెడ ప్రాంతం విషయంలో ముఖ్యంగా జాగ్రత్త అవసరం. బలంగా నొక్కడం లేదా ఒత్తిడి చేయడం ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఇక్కడ కూడా సౌకర్యం మరియు సమ్మతి చాలా ముఖ్యం. చెవులు మరియు చుట్టుపక్కల ప్రాంతం. చెవుల చుట్టూ ఉన్న ప్రాంతం కూడా కొంతమందికి సున్నితంగా అనిపిస్తుంది. కొంతమందికి మృదువైన స్పర్శ, దగ్గరగా ప్రేమగా మాట్లాడటం లేదా భాగస్వామి స్వరం సాన్నిహిత్య భావనను పెంచవచ్చు. ఇది కూడా వ్యక్తిగత అనుభూతే. అందుకే ప్రతి స్త్రీకి ఒకే విధంగా స్పందిస్తుంది. మూడవది ఛాతీ మరియు ఉరుగుజ్జులు. స్త్రీలలో ఛాతీ ప్రాంతం, ముఖ్యంగా ఉరుగుజ్జులు కొంతమందికి సున్నితమైన ప్రాంతాలుగా ఉండవచ్చు. కొంతమందిలో స్పర్శ లైంగిక స్పందనను కలిగించవచ్చు. మరికొందరికి మాత్రం అంతగా స్పందన ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం, నొప్పి లేదా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపాలి. శారీరక సాన్నిహిత్యం అనేది ఆనందం మరియు పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉండాలి. వెన్ను ప్రాంతంలో మృదువైన స్పర్శ చాలామందికి రిలాక్సింగ్గా అనిపించవచ్చు. ఇది తప్పనిసరిగా లైంగిక స్పందనను కలిగిస్తుందని చెప్పలేం, కానీ ప్రేమతో కూడిన స్పర్శ దగ్గరితనం, నమ్మకం వంటి భావాలను పెంచవచ్చు. కొన్నిసార్లు శారీరక స్పర్శ కంటే ఆ స్పర్శ వెనుక ఉన్న భావోద్వేగమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఐదవది నడుము. నడుము చుట్టూ ఉన్న ప్రాంతం కూడా కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. భాగస్వామి దగ్గరగా ఉన్నప్పుడు మృదువైన స్పర్శ కొందరిలో సాన్నిహిత్య భావనను కలిగిస్తుంది. కానీ మళ్ళీ అదే విషయం, ప్రతి ఒక్కరికి స్పందన వేరు. అందుకే ఎదుటివారి సౌకర్యాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఆరవది తొడల లోపలి భాగం. తొడల లోపలి భాగం కూడా కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. అయితే ఇది వ్యక్తిగత శరీర నిర్మాణం, నరాల స్పందన, మానసిక స్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆగిపోవడం అవసరం. ఏడవది చేతులు మరియు వేళ్ళు. మనకు సాధారణంగా అనిపించే చేతులు కూడా సాన్నిహిత్యాన్ని వ్యక్తపరచడంలో ముఖ్యమైనవి. చేతులు పట్టుకోవడం, ప్రేమగా తాకడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచవచ్చు. అందుకే లైంగిక సాన్నిహిత్యం అంటే కేవలం శరీరంలోని సున్నితమైన ప్రాంతాల గురించే కాదు. ఇంకా ఎనిమిదవది భుజాలు. భుజాలపై మృదువైన స్పర్శ కొంతమందికి రిలాక్స్గా, సౌకర్యంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి లేదా అలసట ఉన్న సమయంలో ప్రేమతో కూడిన స్పర్శ భావోద్వేగంగా దగ్గరితనాన్ని కలిగించవచ్చు.
9వది పొత్తి కడుపు చుట్టూ ఉన్న చర్మం కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. అయితే ఈ ప్రాంతంలో స్పర్శకు ప్రతి ఒక్కరి స్పందన వేరు. అసౌకర్యం ఉంటే వెంటనే ఆపడం ముఖ్యం. 10వది పాదాలు. పాదాలు లేదా పాదాల వేళ్ళు కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. మరికొంతమందికి మాత్రం అక్కడ స్పర్శ అసలు నచ్చకపోవచ్చు. కాబట్టి శరీరంలోని ఏ ప్రాంతమైనా వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇక 11వది తల మరియు జుట్టు. జుట్టును మృదువుగా తాకడం లేదా తలపై సున్నితంగా చేయి పెట్టడం కొంతమందికి ప్రశాంతంగా, ప్రేమగా అనిపించవచ్చు. ఇలాంటి చిన్న స్పర్శలు కూడా భావోద్వేగ అనుబంధాన్ని పెంచగలవు. ఇక 12వది ముఖం. ముఖం చాలా వ్యక్తిగతమైన ప్రాంతం. చెంపపై మృదువైన స్పర్శ, ముఖాన్ని ప్రేమగా చూడటం వంటి చర్యలు కొంతమందికి దగ్గరితనాన్ని కలిగించవచ్చు. అయితే ముఖాన్ని తాకే ముందు కూడా ఎదుటివారి సౌకర్యాన్ని గౌరవించాలి. ఇక 13వది వెనుక భాగం మరియు భుజాలు. మధ్య ప్రాంతం, వెన్ను పైభాగంలో మృదువైన స్పర్శ లేదా మసాజ్ కొంతమందికి విశ్రాంతిని ఇవ్వవచ్చు. ఇది లైంగిక స్పందనకు తప్పనిసరి కారణం కాదు. కొన్నిసార్లు రిలాక్సేషన్ మరియు భావోద్వేగ భద్రతే ప్రధాన కారణం. ఇక 14వది కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం. కళ్ళ చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే ఇది లైంగిక స్పందన కంటే ఎక్కువగా భావోద్వేగ సాన్నిహిత్యం, ప్రేమ మరియు దగ్గరితనంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక 15వది నుదురు. నుదిటిపై మృదువైన ముద్దు లేదా సున్నితమైన స్పర్శ చాలామందికి ప్రేమ, భద్రత, ఆప్యాయతను గుర్తు చేస్తుంది. ఇలాంటి చిన్న చర్యలు సంబంధంలో భావోద్వేగ అనుబంధాన్ని పెంచవచ్చు. ఇక 16వది చెంపలు. చెంపలపై మృదువైన స్పర్శ కొంతమందికి ఆప్యాయంగా అనిపించవచ్చు. అయితే ప్రతి వ్యక్తి ఇష్టాలు వేరు కాబట్టి ఎదుటివారి సౌకర్యాన్ని గౌరవించడం ముఖ్యం. 17వది కాలర్ బోన్. కాలర్ బోన్ చుట్టూ మెడ కింద ఉండే కాలర్ బోన్ ప్రాంతం కొంతమందికి సున్నితంగా అనిపించవచ్చు. ఈ ప్రాంతంలో మృదువైన స్పర్శ కొందరికి సాన్నిహిత్యాన్ని, భావనను కలిగించవచ్చు. 18వది పైభాగం వెన్ను. భుజాల మధ్య మరియు వెన్ను పైభాగంలో మృదువైన మసాజ్ లేదా స్పర్శ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇది లైంగిక స్పందన కంటే రిలాక్సేషన్కు సంబంధించిన అనుభూతి కావచ్చు. ఇక 19వది నడుము చుట్టూ ఉన్న ప్రాంతం. నడుము ప్రాంతం కొంతమందికి స్పర్శకు సున్నితంగా అనిపించవచ్చు. అయితే వ్యక్తిగత ఇష్టం మరియు పరిస్థితిని బట్టి స్పందన మారుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ visit the channel and subscribe and like.